తుఫాన్ నేపథ్యంలో కొత్తపట్నం మండలంలో ప్రకటించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కే పల్లెపాలెం, కొత్తపట్నం గ్రామాల్లో సందర్శించి ప్రజలను పలకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ తుఫానుపై తగ్గే వరకు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి, పురావాస కేంద్రాలలో ప్రజలకు నీరు, ఆహారం, పాలు, అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రజలకు సూచించారు. ప్రజాక్షేత్రానికి తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, అమరావతి తరలింపు ఆంధ్రులకు శాపమని నాయకుడే, మన నాయకుడే. చంద్రన్న పాలనలు పరుగులెత్తే ప్రాజెక్టులు, ఈ రివర్సు పాలనలు పడకేసెను అన్ని పనులు. ప్రజల వరం పోలవరం పనులు ఆగిపోయాయని, మాయగాళ్ల మాటలన్నీ నీటి మూటలయ్యాయని నాయకుడే నారా నరసింహుడై అన్న క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు, చంద్రన్న భీమాతో ధీమాగా బతికినాడు. అన్న క్యాంటీన్లు రద్దు, భీమా పథకాలు రద్దు, పండుగ కానుకలు రద్దు, ఆదరణ అన్ని రద్దు. రద్దుల ముఖ్యమంత్రి పద్దులను తేల్చగా హద్దులను చెరిపేసి యుద్ధానికి సిద్ధమై నాయకుడే ఉగ్ర నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి, మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి. ప్లాను నిధులన్నీ అమ్మ ఒడికి చేరవేసే, దళితుల బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపి, సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని, సకల జనులు సమరానికి సిద్ధమవ్వాలని నాయకుడే యుద్ధ నారసింహుడై. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇవాళ, రేపు, ఎల్లుండు జరగబోయే మంతా తుఫాన్ హెచ్చరికని అందరం కూడా ఈరోజు ప్రభుత్వం కానీ అందరం కూడా ప్రికాషన్స్ పాటిస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో సముద్రం ఒడ్డున బీచ్లో కూడా వీళ్ళందరినీ కూడా కలిసాం. అందరు ఫిషర్మ్యాన్స్ కూడా ఒక వారం 10 రోజుల నుంచి వేటకు వెళ్లకుండా ఇక్కడే ఉండటం కూడా జరుగుతూ ఉంది. దానికి రైస్ 2-3 రోజుల నుంచి వచ్చున్నాయి, స్టాక్ వచ్చినాయి. కలెక్టర్ గారితో కూడా మొన్న కూడా చెప్పాం, వాళ్ళకి వచ్చున్నాయి కానీ ఇంకా పైనుంచి ఏదో పర్మిషన్ రాలేదని చెప్తే ఇప్పుడే సీఎం గారి ఆఫీస్లో కూడా మాట్లాడాము. అది ఒక ½ అన్ అవర్ లోపల క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత అందరికీ ఎన్ని కుటుంబాలు ఉంటాయో, ఎన్ని హౌసెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా పట్టపాలన్నిటికీ రైస్ ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే సీ కోస్ట్లో ఉండేవాళ్ళు వీళ్ళు వేటకు పోకుండా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తినడానికి ముందు ఇమీడియట్గా వాళ్ళకి చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉండే యంత్రాంగం, ఆర్డీఓ గారు కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా సీరియస్గా దాని మీద జాగ్రత్తగా ఉన్నారు. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్లో కూడా ఎనీ టైం 24 అవర్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవడానికి అక్కడ కూడా టోల్ ఫ్రీ దగ్గర కూడా మనుషులను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు 24 అవర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బకిన్ కెనాల్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో దానికి పక్కన ఉండే దగ్గర ఒకటి రోడ్డు కూడా ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు, రోడ్డు కొట్టిందని. దాని దగ్గర కూడా ఈరోజు వీళ్ళు ఆర్ఎన్బి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా దాని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఇంకా మిగతాది మ్యాక్సిమం ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతతో ఈరోజు టౌన్లో కూడా ఎక్కడా కూడా వాటర్ ఉండే పరిస్థితి లేకుండా ఈరోజు పూర్తిగా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. పోయినసారి ఎప్పుడైతే 6 నెలల ముందు పోతురాజు కాలువ మనం క్లీన్ చేసి పోతురాజు కాలువ బూడికెళ్ళి తీసామో దానివల్ల ఈరోజు చాలా సేఫ్ జోన్లో పడ్డాం. లేకపోయింటే పోతురాజు కాలువ కానీ పని కానీ చేయకుండా ఉంటే ఈరోజు చాలా ఇబ్బంది వచ్చేది. ఆ రోజు ముందు చూపుతోటి ఆ నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈరోజు టౌన్లో కూడా ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం లేకుండా ఈరోజు పూర్తిగా ఇబ్బంది లేకుండా పడిన వర్షం 1 అవర్ లోపల అవుట్ అయ్యేటట్టుగా ఈరోజు ఉన్నాయి.
ఇంకా ఇక్కడ కూడా మేజర్గా మన ఒంగోలులో కూడా పోయినసారి మొన్న పడిన వర్షం కానీ ఇప్పుడు కానీ అంత లేవు. అన్నీ కూడా మేము ప్రికాషన్స్ తీసుకుంటాం. మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అక్కడ ఏదైనా రెస్పాండ్ అవ్వకపోతే కూడా నాకైనా చేయండి. నా నెంబర్ కూడా మీ అందరికీ తెలుసు. ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం 24 hours చేయండి. మేము ఇమీడియట్గా దాన్ని రియాక్ట్ అయ్యి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.